Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. Eggless sponge cake ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పు వాల్నట్ ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బేకింగ్ పౌడర్, చాక్లెట్ పౌడర్, ఐసింగ్ షుగర్, వెన్న, పాలు, ఆల్ పర్పస్ ఫ్లోర్, బేకింగ్ సోడా. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 50 గ్రాములు వెన్న వేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేటట్లు చూసుకోవాలి. తర్వాత అందులో ఒక 50 గ్రాముల ఐసింగ్ షుగర్ వేసుకోవాలి. అవి రెండు బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. పూర్తిగా కలిసిపోవాలి. అది చూడండి, ఈ విధంగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత అందులో బేకింగ్ పౌడర్ వేసుకొని అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బేకింగ్ సోడా కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. తర్వాత అందులో ఒక స్పూను కోకో పౌడర్ వేసుకోవాలి. మైదా ఇది 100 గ్రాములు, అందులో సగం మొదట ఇందులో వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత అందులో మిగతా ఉంది కదా హాఫ్, ఆ మైదా కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో కాసి చల్లార్చిన పాలు ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్నామంటే మనకి ఇలా కేక్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో పిండి అలా వస్తుంది. బ్యాటరు చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, ఆ విధంగా ఉండాలి మధ్యస్థంగా. తరువాత ఒక ప్లేట్ తీసుకుని అందులో వెన్న వేసి కొంచెం ఇట్లా పూర్తిగా అప్లై చేసుకోవాలి. తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్, కేక్ బ్యాటర్, ఇందులో వేసుకొని ఇలా పూర్తిగా అడ్జస్ట్ అయ్యేంత వరకు ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నామంటే గ్యాపులు ఉంటే పూర్తిగా సెట్ అయిపోతుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాల్నట్ ముక్కలు, బాదం ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇలా చల్లుకోవాలి. ఓవెన్ని ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. నేను ప్రీహీట్ చేసుకున్నాను. 2 నిమిషాలు ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కేక్ బౌల్ తీసుకెళ్ళి ఇందులో పెట్టి ఒక 4 నిమిషాలు 180 డిగ్రీస్ దగ్గర పెట్టుకోవాలి. మీ ఓవెన్ ఒక్కొక్కరి ఓవెన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఓవెన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు చూసుకుంటే తెలిసిపోతుంది మీకు. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. ఒక టూత్ పిక్ పెట్టుకొని ఇలా చూసామంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది. దాన్ని పక్క నుంచి కొంచెంసేపు తర్వాత చల్లగైన తర్వాత దాన్ని ఇలా వేరొక ప్లేట్లోకి సెట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.